ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఆగస్టు 14వ తారీఖు. ఇక ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది చూస్తే ఇన్ఫోసిస్ ఏడిఆర్ 1.13% నెగిటివ్గా ఉంది. విప్రో కూడా 1% కింద ట్రేడ్ అయింది. సో రెండు కూడా ఐటీ ప్యాక్స్ అనమాట. ఇకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా కొద్దిగా ప్రెషర్లో ఉంది అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ప్రెషర్లో ఉంది. డాక్టర్ రెడ్డీస్ కూడా నెగిటివ్గా ఉంది. బ్రాడర్ పిక్చర్లో మనం చూసుకున్నట్లయితే అన్నీ కూడా ప్రెషర్లో ఉన్నాయన్నమాట. ఓవరాల్ కొంత నెగిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది ఏడిఆర్స్ నుంచి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే మనకి మీడియా, ఫార్మా, ఫైనాన్షియల్ సెక్టర్స్ అన్నీ కూడా కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మీడియా, ఫార్మాలో హెవీగా ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఇక పిఎస్యు బ్యాంక్లో కొద్దిగా పాజిటివ్ అనేది కనిపిస్తుంది, బాటమ్ బయింగ్ అండ్ కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తుంది. ఓకే, బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్లయితే అన్నీ కూడాను దాదాపుగా నెగిటివ్లో క్లోజ్ అయినాయి కాబట్టి మనకు కొంత బేరిష్ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ అనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా హాంకాంగ్ అనేది నెగిటివ్గా క్లోజ్ అయింది, టాప్ లూజర్ అది. ఇకపోతే మనకి ఫ్రాన్స్ కూడా నెగిటివ్గా ఉంది అండ్ ఆఫ్ కోర్స్ సౌత్ కొరియా కూడా నెగిటివ్గా ఉంది. ముఖ్యంగా మనకి ఏషియా మార్కెట్ జపాన్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది అండ్ ఆఫ్ కోర్స్ గిఫ్ట్ నిఫ్టీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఓకే, సో అండ్ డౌ జోన్స్ మనం చూసుకున్నట్లయితే నామినల్గా పాజిటివ్గా ఉంది అండ్ టాప్ గెయినర్ వచ్చేసరికి రష్యా. బట్ బ్రాడర్ వే మనం చెక్ చేసుకున్నట్టయితే 65% నెగిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. సో కొంత నెగిటివ్ సెంటిమెంట్ అయితే గ్లోబల్ క్యూస్ నుంచి కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే నిన్న ఎటువంటి ఈవెంట్స్ అనేది లేవు. ఈరోజు విషయానికి వస్తే ఇన్ఫ్లేషన్ డేటా అనేది రావాల్సి ఉంది మనకి అండ్ సిపిఐ డేటా. ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇండియాకి సంబంధించింది. ఇక మనం చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎవరెవరు లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు, ఎవరెవరు షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు అనేది చూస్తే ఎఫ్ఐఎస్ అండ్ క్లయింట్ ఇద్దరు కూడాను లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ప్రొప్రైటరీ అండ్ డిఐఎస్ ఇద్దరు కూడాను షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టుంది వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఇక బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ లిస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఒక పర్టికులర్ స్టాక్స్లో ఏంటంటే మనం ట్రేడ్ చేయకూడదు. ఓకే, ఇక ఫ్యూచర్ బిల్డప్ అనేది మనం చూసుకున్నట్టయితే అన్చేంజ్డ్ అనేది 78% కనిపిస్తుంది. మనకేంటంటే లాంగ్ బిల్డప్ అండ్ షార్ట్ కవరింగ్ రెండు కలిపితే దగ్గర దగ్గర 5.8 అంటే 6% అనేది ఓవరాల్గా బుల్లిష్ పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది వయా ఫ్యూచర్స్. అదేవిధంగా ఇక్కడ షార్ట్ సైడ్ వచ్చేసరికి 10% అండ్ 5% దగ్గర దగ్గర 16% దాకా మనకేంటంటే షార్ట్ సైడ్ బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఎనీహౌ ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకున్నట్టే అన్చేంజ్డ్ ఎక్కువగా ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం బిల్డప్ స్ట్రాంగ్గా షార్ట్ సైడ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక అడ్వాన్స్డ్ డిక్లైన్స్ అనేవి మనం చూసుకున్నట్టే ఇక్కడ ప్రీవియస్ క్లోజ్ కంటే కూడా తక్కువలో క్లోజ్ అవుతున్నాయి. ఓకే, ఆ యొక్క పర్సంటేజ్ మనం చూసుకున్నట్టే 15.68%. అదేవిధంగా గెయినర్స్ చూసుకున్నట్లయితే మనకి 6% ఉంది. అన్చేంజ్డ్ వచ్చేసరికి 78% అనేది కనిపిస్తుంది. బ్రాడర్ వేలో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అడ్వాన్స్ కంటే కూడా డిక్లైన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ యొక్క చార్ట్ ద్వారా. సో ఓవరాల్గా ఏంటంటే కొద్దిగా సెల్లింగ్ చేసే క్యాండిడేట్సే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది చూస్తే హెచ్సిఎల్ టెక్ టాప్ గెయినర్గా ఉంది. దాంట్లో పవర్ గ్రేడ్, టైటాన్ అనేది పాజిటివ్గా ఉన్నాయి. టాప్ లూజర్ వచ్చేసరికి మనకి ఇండస్ ఇండ్ అనమాట. సో ఎనీహౌ బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డిక్లైన్ రేషియోనే ఎక్కువగా ఉంది అడ్వాన్స్ కంటే కూడా. అడ్వాన్స్ ఇవన్నీ కూడా గ్రీన్లో ఉన్నవి పెరుగుతున్నాయి అన్నమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే అంత స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ అయితే కనిపించట్లేదు అని చెప్పేసి క్లారిటీ రావడం జరుగుతుంది. ఇక క్యాష్ మార్కెట్లో చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా. ఎఫ్ఐఎస్ అయితే 3074 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ 500 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. నెట్ టు నెట్ చూసుకున్నట్టయితే 2573 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది, విచ్ ఈజ్ అ నెగిటివ్. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనకి ఈ యొక్క 19,600 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, 19,400 దగ్గర సపోర్ట్ ఉంది. ఎనీహౌ ఇక్కడ బ్రాడర్ పిక్చర్ అనేది చూస్తే ఎక్కువ మంది కాల్స్ సెల్ చేయడానికే ఇష్టపడ్డారు, కాల్స్ సెల్ చేశారు కూడాను. సో ఓవరాల్గా కొంత బేరిష్ పొజిషన్స్ అనేది మార్కెట్లో క్రియేట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్రాడర్ పిక్చర్ ఎలా ఉందని చూద్దాం. దీంట్లో ముఖ్యంగా 45,000 అనేది రెసిస్టెన్స్ ఉంది, 44,500 అనేది రెసిస్టెన్స్ ఉంది, 44,000 అనేది సపోర్ట్ కనిపిస్తుంది. ఎనీహౌ మొత్తం మీద కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. దీని అర్థం ఏంటంటే మార్కెట్లో బేరిష్ సెంటిమెంట్ అనేది కొద్దిగా డెవలప్ అవుతుంది అనేది అర్థమవుతుంది.
ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి 20,000, 19,900 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ పెద్దగా సపోర్ట్ అయితే కనిపించట్లేదు ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఎక్కువగా కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే ఓవరాల్గా దీంట్లో బ్యాలెన్స్డ్గా ఉంది, బట్ స్టిల్ స్లైట్గా కాల్ సైడ్ అనేది ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. నేనైతే దీన్ని బ్యాలెన్స్డ్ స్టేట్ అని చెప్పేసి చెప్తాను. ఓకే, ఎనీహౌ అందరూ కూడాను ఈ యొక్క కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక మనం నిఫ్టీ అనేది చూద్దాం. ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్టయితే 1% అనేది రైజ్ అయింది. సో మనకైతే కొద్దిగా విక్స్ రైజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా కిందకి వెళ్తుంది కాబట్టి. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం డౌ జోన్స్ అనేది అబ్జర్వ్ చేస్తే యూఎస్కు సంబంధించిన మార్కెట్ ప్రీవియస్గా 35,500 లెవెల్ దగ్గర అయితే కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే 35,000 దగ్గర అయితే కొద్దిగా రికవర్ కూడా చేస్తున్నారు. చూడండి ఈ యొక్క క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్, బట్ కింద మాత్రం బయింగ్ జరుగుతుంది క్లియర్గా. 1, 2 దగ్గర 3-4 డేస్ ఈ యొక్క లెవెల్ దగ్గర బయింగ్ జరుగుతుంది. ఒకవేళ అప్ సైడ్ కన్నా బ్రేక్అవుట్ జరిగితే ఇంకా మళ్ళీ ర్యాలీ అనేది కొనసాగే అవకాశం ఉంది. ఇన్ బిట్వీన్ ఏంటంటే మనకి ఒక ఫ్లాగ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కూడా జరిగే స్కోప్ ఉందన్నమాట. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డౌ జోన్స్ అనేది ఈ యొక్క ప్రీవియస్ క్యాండిల్ రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంది. దీన్ని మనం ఇన్సైడ్ బార్ అనొచ్చు, బట్ ఎనీహౌ ప్రస్తుతం ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి మనం కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేము. బట్ లో యాక్టివిటీ అనేది యూఎస్ మార్కెట్స్ నుంచి క్లియర్గా తెలుస్తుంది. అంత స్ట్రాంగ్గా బుల్లిష్ లేదు అండ్ బెరిష్ కూడా కనిపించట్లేదు. ఇక నిఫ్టీ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి డైలీలో అవర్లీ టైం ఫ్రేమ్లో 19,500 అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. ప్రస్తుతం సిగ్నిఫికెంట్గా సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 19,302. అండ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు గ్యాప్స్ ఆల్సో సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం 19,400 అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఎనీహౌ బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకుంటే 19,300, 19,500 అనేది రెసిస్టెన్స్ సపోర్ట్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ బ్యాంకులో ప్రస్తుతం ప్రీవియస్గా ఏంటంటే వాల్యూ ఏరియా అనమాట. ఇది వాల్యూ ఏరియా అంటే మంచి కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ జరిగింది. ఇలాంటి లెవెల్స్ మనకి సపోర్ట్ లాగా తీసుకునే అవకాశం ఉంది. బట్ ఎనీహౌ డౌన్ సైడ్ అయితే రూమ్ కనిపిస్తూ ఉంది. ఆ యొక్క లెవెల్ అనేది ఒకసారి మార్క్ చేస్తాను. ఈ లెవెల్ ఎంత 43,823. ఇంట్రాడే కోసం మనం ఈ యొక్క లెవెల్ అనేది చూసుకోవాలి 43,823. ఎందుకంటే ఇక్కడ చాలా మంచి బ్యూటిఫుల్ బ్రేక్అవుట్ అనేది జరిగింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఏదన్నా బౌన్స్ జరిగే స్కోప్ ఉంటుంది అనమాట. ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా అప్ సైడ్ వచ్చేసరికి 44,550 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ ఇంట్రాడే కోసం. ఇక నిఫ్టీ ఫైనాన్స్ కూడా అదే లెవెల్ అనమాట. 19,530 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్. 19,530 రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి ఈ యొక్క లెవెల్ అనేది మనం మార్క్ చేసుకుందాం 19,855. 19,855 రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ వచ్చేసరికి 19,530 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్ అనమాట. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే ఈ యొక్క 2 లెవెల్స్ని కూడా బ్రాడర్ పిక్చర్లో చూద్దాం. ఏది 8,647 రెసిస్టెన్స్, 8,500 అనేది మేజర్ సపోర్ట్ అనమాట ఏది నిఫ్టీ మిడ్ క్యాప్లో. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది ప్రస్తుతం అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. డైలీ టైం ఫ్రేమ్ అనేది మనం చెక్ చేసుకున్నట్టయితే ఈ ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 19,700 దగ్గర బౌన్స్ అయిందనమాట. బౌన్స్ అయిన తర్వాత ఈ యొక్క లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఈ యొక్క లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంది ప్రస్తుతానికి. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 19,378 అనేది సపోర్ట్ కనిపిస్తుంది. ఎనీహౌ ఈరోజు ఈ యొక్క రెడ్ క్యాండిల్ లోపే ట్రేడ్ అవుతుంది, బట్ గ్యాప్ డౌన్ అనేది జరిగింది. ఓకేనా, బేస్డ్ ఆన్ ద ఉన్న డేటా ప్రకారం మనకైతే గ్యాప్ డౌన్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. అండ్ ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే 19,450 దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. మన నిఫ్టీ వచ్చేసరికి 19,430 దగ్గర క్లోజ్ అయింది. దగ్గర ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ ప్లస్ స్టిల్ 20-30 పాయింట్స్ పాజిటివ్గా ఉంది, బట్ ఆర్బిటరీ డిఫరెన్స్ ఉంది కాబట్టి నేనైతే ఒక గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను బేస్డ్ ఆన్ ద కరెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో ప్రస్తుతం అయితే నిన్న వీడియో అనేది అప్లోడ్ చేసుకున్నాం ట్రేడ్ ప్లాన్ అనేది. సో ఆ యొక్క ట్రేడ్ ప్లాన్ అనేది మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ చేద్దాం.
ఓకేనా. సో దాంట్లో ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అది రికమెండేషన్ కాదు. 1200 దాకా రిస్క్ అనేది ఉంటుంది. ఆ 1200 రిస్క్ అనేది బేర్ చేయగలిగితే దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, అదర్వైజ్ నో ప్రాబ్లం. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకున్న ఇన్ఫర్మేషన్. ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను డెఫినెట్గా. ఇక బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ అనేది స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ 50 అనేది న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం, ఇండికేటర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ అంటే నిఫ్టీ కూడా సెల్లింగ్ సైడ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.